కరోనా చూస్తే అభివృద్ధిలో ఏదైతే ఏపీ ముందంజలో ఉందని కూటమి ప్రభుత్వం అంటుంటే మాజీ ప్రభుత్వాలు నిజంగా అభివృద్ధిలో లేదు, నిరుద్యోగంలో ముందుంది అంటున్నారు. నిజంగా వాస్తవాలు ఎలా ఉన్నాయి అసలు? నా గత ప్రభుత్వంలో చెప్పింది చేశాడన్న. ఈ ప్రభుత్వంకి వచ్చేటప్పటికి చెప్తున్నారు కానీ చెయ్యట్లా. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలని యువతగానే ఆశ పెట్టారు. లేదంటే నిరుద్యోగ భృతి కింద నెలకి 3,000 రూపాయలు ఇస్తానన్నారు. సరే, ఉద్యోగాల సంగతి పక్కన పెట్టు, కనీసం యువతకి 3,000 రూపాయలన్నా ఇవ్వాలి కదా. మేము బాగా చేసేస్తున్నాం, మాది సూపర్ అని వాళ్ళు చెప్పుకుంటే కాదన్నా. ప్రజలు చెప్పాలి ఇది మంచి ప్రభుత్వం అని, ప్రజలు ఇవ్వాలి సర్టిఫికేట్. అంతేగాని మేము మంచి పర్ఫార్మెన్స్ బ్యానర్ కట్అవుట్లు కట్టేసుకుంటే కాదు. వస్తున్నాయి అన్నారు. ఇప్పుడు గత డిబేట్లలో చూసుకుంటే మనం అదేదో వస్తుంది కదా, అదేంటిది ఇది విశాఖపట్నంలో వస్తుంది కదా, స్వర్గధామం అంటున్నారు. అది వస్తుంది. ఇప్పుడు వచ్చేదానికి రాని దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. వచ్చిన తర్వాత ఇదిగో 13 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి అంటున్నారు. ఇదిగో జస్ట్ మేము 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చామని యువతకు భరోసా ఇవ్వండి. మిగతా 10 లక్షల మంది కామ్ అవుతారు. పోనీ మాకు దక్కంది ఇంకో పక్కనోడి కన్నా వచ్చిందని ఆనందపడతారు. అసలు లేకుండా ఊరికి మాటల వరకే ఉంది కానీ చేతల వరకు కాని ప్రభుత్వం ఇది. మాటలు చెప్పాడంటే చేస్తాడంటే అది జగన్ ఒక ఇదే. నేనైతే నమ్ముతాను 100%. ఎందుకంటే పాత ప్రభుత్వాలు నిబద్ధతగా చేయలేదు, మేము చేసుకునే సరే ఎంఓలే అన్నాడు, ఓకే 100% అనుకుందాం. ఇప్పుడు రోడ్లు బాగలేదు అన్నాడు, మరి ఏ రోడ్లు బాగు చేసాడో చూపిమను. ఎవరో మా పులిసీత గారు పాలు పోస్తే ఎత్తేసుకోవచ్చు అన్నారు. మరి ఎన్నిసార్లు మన సోషల్ మీడియానే ఉంది కదా, ఏం ఎత్తుతున్నారో చూస్తున్నారు కదా. సేమ్ అయ్యే గొయ్యలు. ఇప్పుడు అభివృద్ధి అంటున్నారు కానీ నువ్వు చేయాల్సింది పల్లెటూరు వైపు ఉన్నాయి. నేను నిన్న పేరేచర్ల ఎన్ని వెళ్ళాను, సేమ్ అయ్యే గతుకుల రోడ్లు అయ్యే. ఇది ఏం డెవలప్ చేశారు? ఊరిగా గత ప్రభుత్వం ఏ విషయం జరగని గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఇది అని అంటారు. ఏదన్నంటే డైవర్స్ పాలిటిక్స్ చేసేస్తున్నారు. దాన్ని ఇప్పుడు అక్కడ మన కొండల్లో అదే అండి, అక్కడ తిరుపతి గార్తీ వదన అది చనిపోగానే దాన్ని డైవర్స్ పాలిటిక్స్ కింద జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ మనకు డైవర్స్ పాలిటిక్స్ అయిపోతుంది. కానీ నువ్వు నిజంగా నిబద్ధతగా పనిచేస్తే నువ్వు చేసి చూపించు, ఆచరించి ఇదిగో మేము 13 లక్షలు పెట్టాం, 8,000 పెట్టుబడులు వస్తున్నాయి. ఇవి కాదు, నువ్వు చేసి చూపించి ఇదిగో నేనని. ఇంకా కామెడీ అయిన విషయం ఏంటో చెప్పనా, నిన్న నేను జస్ట్ సోషల్ మీడియాలో చూశాను. జగన్ కట్టించిన 2019లో ఒక హౌస్ని ఏంటి ఈరోజు వాళ్ళు ఒక కీ ఇచ్చి ఇది మేము ఓపెన్ చేసామని మాట్లాడారు. అది ఎంతవరకు సరే? ఇప్పుడు పక్కనోడు కంటే నా కూతురు నా కొడుకు నేను ఎలా చెప్పుకోగలుగుతాను? కనీసం కొంచెమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఆ విషయంలో. అంటే ఒక మాట అన్న, ఇక్కడ ఏమంటున్నారంటే ఒక 5 కోట్ల నుంచి 7 కోట్ల నుండి ఎమ్మెల్యే అయిపోవచ్చు. ఇలా ఏదైతే ప్రెసెంట్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే తిరుగుబాటు. రైల్వే కోడూరు కానివ్వండి, ఇక్కడ కొలిక్పూడి శ్రీనివాసరావు గారు, కొలిక్పూడి శ్రీనివాసరావు గారు అన్న ప్రతి ఎమ్మెల్యే అవినీతేనన్న. మొత్తం ఇదిగో ఇక్కడ నేను కొన్ని వాస్తవాలు చెప్పకూడదు, ఇది విజయవాడ కాబట్టి. మా నియోజకవర్గంలో కూడా ఉంది. మేము డైరెక్ట్గా నారా లోకేష్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం ఈ సమస్య మీద. కానీ ఇప్పుడు ఏదైనా పలుకుబడి ఉన్నాడు పలుకుబడే చూస్తాడు కానీ మాలాంటి సామాన్యులు వెళ్ళి కలవడానికి కూడా ఉండదు. నిన్న 4 గంటలు పెట్టాడు అన్నాడు. 40,000 మందో 4,000 మందో వచ్చారు. నువ్వు ఎన్ని తీస్తే 4 గంటల్లో నువ్వు 100 మంది సమస్యను పరిష్కరిస్తావు? మా ఓటోలు వెళ్తే ఇంకేం ఆలకిస్తావు? నువ్వు పెట్టు. ఇప్పుడు నీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే పిచ్చి రచ్చబండబెట్టు. ఓపెన్గా చెప్పేవాళ్ళు ఉంటారు, చెప్పని వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. చెప్పేవాళ్ళు మా ఓటోళ్ళు ఉంటాం మేము, పార్టీలకు అతీతంగా. ఎందుకంటే జరుగుతున్నది చెప్పాలి. ఇప్పుడు మాది మంచి ప్రభుత్వం అని ఒక కట్అవుట్ వేసుకుంటే ఉపయోగం కాదన్నా. మనకు చేసి ఇదిగో మీ ప్రభుత్వం అన్నారు, గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఒక సిలిండర్ ఇచ్చారు. ఏది 4 వంటలు ఏది? రైతులకి అన్నాడు. రైతులకి ఏమి ఇచ్చాడు? 5,000, 2 సంవత్సరాలకు 5,000. ఇదా ఇది మంచి ప్రభుత్వమా? మరొక విషయం అన్న, త్వరలో జనవరిలో పంచాయతీ ఎలక్షన్స్, జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎలా ఉండబోతుంది? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అన్న. వాస్తవం అయితే నేను చెప్తున్నాను, ఆర్థిక అంగబలం ఉన్నోడు ఏదైనా చేస్తాడన్న. అంతెందుకు మనకు పులివెందులే తీసుకుంటే వాళ్ళు అది జగన్ గారే అనుకో, అడ్డా అనుకో, అక్కడే నువ్వు చేయగలిగావు. ఇక ఇవన్నీ ఏముంటాయి చెప్పన్నా? వాస్తవంగా బలం ఉన్నోడిదే రాజ్యం అంటారు. కానీ ప్రజలు నిర్భయంగా ఓటేస్తే డిపాజిట్లు కూడా రావు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మా ఓటోలు ఉన్నాం, మేము పక్కా వేయం. ఎందుకంటే కరెంటు బిల్లులు పెంచేశాడు, మాకు ప్రతిదీ పెంచేశాడు, ఏది లేదు. అది కొత్త ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వం చూశారు, మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? అసలు మీరేమనుకో? కొత్త ప్రభుత్వం ఏముంది సార్, పాత పడిపోయింది కదా, 1.5 year అయిపోయింది.
అన్ని బెనిఫిట్స్ ఉన్న వాళ్ళకి సాటిస్ఫై అవుతున్నారు. ఏ బెనిఫిట్ లేని వాళ్ళు నాలాగానే డిసప్పాయింట్ ఫీల్ అవుతున్నారు ఏమండి. కానీ నాకు పెన్షన్ లేదు, జగన్ బాబు గారు టైం నుంచి తీసేస్తారు. దానికి ఒక్కటే కారణం అండి, మా ఇంట్లో అతను మున్సిపాలిటీలో ఈ గార్బేజ్ తీసుకెళ్లే డ్రైవరు, అతనికి జీతం వస్తుందని చెప్పి నాకు మాత్రం అన్ని పెండింగ్ పెట్టేశారండి. ఈవెన్ గ్యాస్ బండ కూడా ఇవ్వలేదండి, నాకు వైట్ కార్డు ఇచ్చారు. దానివల్ల నాకు ఉపయోగమా చెప్పండి? వైట్ కార్డు ఉంది, వాళ్ళు గ్యాస్ కంపెనీకి వెళ్తే ఆపేశారు, అది పెండింగ్లో పెట్టారు. ఇవ్వాలా వద్దా అని. అలా చేస్తే నాకున్న ఆస్తి నో ప్రాపర్టీ, పిల్లలు లేరు, ఏమీ లేదు సార్, నా మాట వినండి. పిల్లలు లేరు, అతని జీతం అది గబ్బిలంలాగా అటు స్వర్గానికి కాదు ఇటు భూమికి కాదు, 22,000 వస్తుంది అతనికి. నేను రియల్ ఫ్యాక్ట్ చెప్పేస్తున్నాను. అందులో ఏ రోజు కూలి ఆ రోజే, ఒక రోజు వెళ్ళకపోయినా కూడా కట్ చేస్తారు. అది ఆప్కాస్ అని పెట్టారు. ఆప్కాస్ గవర్నమెంట్ కాదు కదండి, చెప్పండి. ఆప్కాస్ గవర్నమెంట్ కాదు కదా. కొంచెం ముందుకు రండి. ఒక్క రోజు కూడా సెలవు లేకుండా ఉంటే ఫుల్ పేమెంట్ వస్తుందండి, లేకపోతే 15,000 16,000 అలా వస్తుందండి. మాకు 6,000 రూపాయల అద్దె ఇక్కడే, జస్ట్ మా ఇల్లు. సంక్షేమ పథకాల లిస్టులో మీరు లేరు ఇక అయితే ఈ విధానంలో. ఆ బ్లాక్లో ఎవరిని కనుక్కున్నా మేము పేదవాళ్ళమని అంటారు, బీదవాళ్ళమని ఎవరు అనరు. కానీ ఈ వృద్ధాప్య పెన్షను 75% అన్ని విధాలుగా ఉన్నవాళ్ళు, డబ్బు గల వాళ్ళే తీసుకుంటున్నారు. ఓకే ఆర్ నాట్ నాకు తెలియదు. సచివాలయంలో అడిగితే ఏం చెప్తున్నారు మేడం అసలు? సచివాలయం చెప్తుంటే అక్కడ సిస్టంలో అతని పేమెంటే చూపిస్తాను, అతని పేమెంట్ చూపిస్తాను. ఇంకా దానివల్ల ఇంకా మీకు రాదండి. గ్యాస్ గురించి అడిగాను, గ్యాస్ గురించి అడిగితే ఏమన్నారు, ఆ కారణం వల్లనే మీకు తెల్ల కార్డున్నా పెండింగ్లో పెట్టారండి అని చెప్పారండి. అది ఫ్యాక్ట్. మేడం చూస్తే రాష్ట్రంలో ఇంకేమేమి అంశాలు బాగా వెళ్తున్నాయి, ఏమేమి బాగా నిర్లక్ష్యంగా ఉన్నాయి, మీరు గమనించిన విధానంలో ఏదన్నా ఈ యొక్క సంక్షేమంలో ఏదన్నా లోటుపాట్లు ఉన్నాయి అంటే రేషన్ డిపోలు కానివ్వండి, లేకపోతే మిగతా పెన్షన్ ఇచ్చే రేషన్ కార్డులో ఏమి ఇస్తున్నారండి? నాకు ఇచ్చేది పంచదార బియ్యం తప్ప నాకేమి ఇవ్వరు. అది కూడా నాకు ఒక బెనిఫిట్ ఏమిటంటే, నేను సీనియర్ సిటిజన్ కాబట్టి ఆ డిపో ఆయన మా ఇంటికి తెచ్చి ఇస్తున్నాడు. అది ఒకటి నాకు బెనిఫిట్. రాష్ట్రం డెవలప్మెంట్ కోసం విశాఖపట్నంలో కంపెనీలు, ఈ ఆస్కారం ఇవన్నీ అంటున్నారు. రేపు మనవరాళ్ళు ఇక్కడ ఉండి ఉద్యోగం చేసుకోగలరు. నాకు అసలు నెక్స్ట్ జనరేషనే లేదు. నేనేం వాళ్ళ గురించి ఆ కళలు కానీ ఏవో క్యాజువల్స్ ఇన్ ద ఏరియా అని ఆ గాలి మేడలు నేను కట్టలేను. ఇప్పటికే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు పెడితే పెట్టొచ్చు కాక వాటికి తగిన వాళ్ళు వాటికి ఉంటారు. అంటే చెప్పే ఈ ఫిగర్స్ ఏవైతే చెప్తున్నారో, ఏదైతే 13 లక్షల కోట్లు లేకపోతే 12 లక్షల కోట్లు, 13 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ గాలిమేడలే అంటారా? అవి ఇంప్లిమెంట్ అయినప్పుడు కదా మనం సంతోషపడాలి. ఇంప్లిమెంట్ కానప్పుడు అది ఒక కళలాగానే అనుకోవాలి. గతంతో పోల్చుకుంటే గతం బాగుందా, ఇప్పుడు బాగుందా? 15 నెలల ఈ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీ అభిప్రాయం? ఈ విషయాలన్నీ మీ మీడియా వాళ్ళకి తెలుసు, ప్రెస్ వాళ్ళకి తెలుసు. మీరు పబ్లిక్లో రావాలని పబ్లిసిటీ కోసం మీరు చేసుకుంటున్నారు. వీళ్ళు చేస్తుంది ఈ ప్రభుత్వంలో 15 నెలలు వచ్చి 15 నెలలు ఎవరికి ఇబ్బంది లేదు, సంతోషంగా ఉన్నారు, సంతోషంగా తింటున్నారు, సంపాదన ఉంది. మద్యం తాగేవాళ్ళు కూడా లోపల మద్యం తీసుకుంటే అప్పుడు తిట్టి వెళ్ళేవాళ్ళు, తాగి తిట్టి వచ్చేవాళ్ళు. ఈరోజు పెద్ద బార్లో కూర్చుని, వెన్ షాప్లో పెద్ద బార్లో కూర్చుని హాయిగా తాగి తిండి వెళ్తున్నారు. పెళ్ళం బిడ్డలు కూడా బాగానే బతుకుతున్నారు. ఇవన్నీ ఏంటంటే అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తారంటే కావాలని వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇది లేదు, సినిమా లేదు, 11 సీట్లు అపోజిషన్ హోదా కూడా లేదు, అసెంబ్లీకి వెళ్ళరు. ప్రజలు గెలిపించారు 11 మంది అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలు తీర్చాలి కదా. మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా ఏంటి బయటకు ఉండి మీ అధినేత ఎలా చెప్పాడో అలా వింటున్నారు. రేపు మీరు ఎలక్షన్లో నిలబడితే మీకు ఓట్లు వేస్తారా? మీరు చెప్పండి, మీరు వాళ్ళు వేస్తారా? ఎవరైనా గెలిపిస్తే వాళ్ళు మాకు మంచి చేస్తారు, మాకు ఆర్థిక సహాయం చేస్తారు, ప్రభుత్వంలో ఈ పనులు జరుగుతాయి, మాకు లోన్లు వస్తాయి అని ఆశపడతారు. మీరు ఏది పట్టించుకుంటా మీ దారి మీరు చూసుకుంటూ ఏంటి రేపు మళ్ళీ మేమే వస్తాం, పోలీసు వాళ్ళకి ఎక్కడున్నా లాక్కొని వచ్చి బట్టలు తీసి ఊడగొట్టి కొడతాను. ఇది డిపార్ట్మెంట్కి చెప్పే మాటలా?
చెప్పండి మీరు. ఒక సాధారణ మనిషి 2 వాయిదాలు వెళ్ళకపోతే అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి ఒక్కలో పెడతారు. మీకు 3016, 20 వాయిదాలు ఇప్పటివరకు మీరు వెళ్ళలేదంటే మీరు అధికారంలో ఉన్నారు, మేనేజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి వెళ్ళలేదు. ఇప్పుడు కూడా మీ మీద ఎవరు కూడా అధికారంలో ఉన్న చంద్రబాబు కానీ ఎవరు కానీ మీ మీద ఫోర్స్ చేయట్లేదు. ఇది పోలీసు వాళ్ళు, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకుంటారు. మనం వద్దు. గతంలో ఇలా చేసి జగన్మోహన్ గారు ఇలా ఓడిపోయారు. రేపు మాకు ఆ పరిస్థితి రాకూడదు, ప్రజా సేవ చేసుకుంటూ ప్రజల్లో బతకాలని చెప్పి వాళ్ళ ఆశ. ఈ సదస్సు జరుగుతుంది చూసారా? ఈ 5 సంవత్సరాల తర్వాత ఇంకో 5 సంవత్సరాలు మళ్ళీ ఈయన ప్రభుత్వంలో ఉంటే మొత్తం రాజధాని వస్తుంది, పోలవరం వస్తుంది, అభివృద్ధి అవుద్ది. ఇప్పుడు చూడండి, అధికారంలో రాగానే బుడమేరు 10 రోజులేమో రాత్రి పగలు కూర్చోలేరు. నిమ్మల రామానాయుడు గారు మంత్రి గారు నిద్ర ఆహారం లేకుండా అక్కడే బిషానా చేశారు. ఎవడైనా మంత్రి అనేవాడు చేస్తాడా? ఎలవే అంటాడు. చంద్రబాబు నిద్రపోలేదు, అధికారులు నిద్రపోలేదు. అదే వేరే ఉంటే ఏ పరిస్థితి ఉండేది? ఎప్పుడు కడుపు నిండా తిన్నాడు. వరదలు వచ్చినా ఇంట్లో ఉన్నా, ఒక్కొక్కటి ఇంట్లో 10-15 రోజుల వరకు వరదలు పోయినా పాలు వాడుతూనే ఉన్నారు. ఫైనల్గా చూసుకుంటే రాబోయే ఈ జనవరిలో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, జడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా చూస్తున్నారు. 15 నెలల పాలన కూడా చూశారు. ఎలా ఉండబోతుంది? ప్రజల ఒపీనియన్ ఎలా ఉంటుంది? ఏమండి, ఓటింగ్ అనేది కార్యకర్తలు పార్టీ వాళ్ళు వేస్తే కాదు సార్, పబ్లిక్ వేయాలా. ఇప్పుడు పల్లెటూర్లు అంటారా, చెప్పలేము. అది ఇది గుడ్విలు. ఎలక్షన్ అనేది పల్లెటూళ్ళది, కార్పొరేషన్ది, వాళ్ళు గుడ్విలు. క్యాండిడేట్ గుడ్విల్తో గెలుస్తాడు. పార్టీకి దానికి సంబంధం ఉండదు. రేపు మా అధికారంలో ఉన్న పార్టీ గెలిచిందంటే కార్పొరేషన్లో కూడా గెలుస్తుంది. లేదు అక్కడ మాత్రం ఏదైనా తేడా వస్తే కార్పొరేషన్ ఎలక్షన్లు పెట్టరు, గ్రేటర్ ఎలక్షన్ చేస్తారు చంద్రబాబు గారు. అది సార్. నమస్కారం. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. రాష్ట్ర భవిష్యత్తు ఎలా అనిపిస్తుంది? సంవత్సరంన్నర పరిపాలనలో ఏ అంశాలు బాగున్నాయి? అంటే మెయిన్గా మనం పెట్టుబడుల గురించి అది చూడొచ్చు. సో ప్రభుత్వం కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ప్రజలకి చూపిస్తున్నారు. మెయిన్గా నారా లోకేష్ గారి చాలా డెవలప్ అయ్యారు, చాలా బాగా స్పీచెస్ ఇస్తున్నారు. ఆయన చేసే ప్రతిదీ ఏదైనా కానీ చాలా క్లియర్గా ఏం చేస్తున్నాం ఏంటని ఒక విజన్తో ఉన్నారనమాట. వాళ్ళు తప్పు ఏలెత్తి చూపించడం కూడా పద్ధతిగా చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. బాగుందండి టీడీపీది, చాలా మంచి. చూసుకుంటే డెవలప్మెంట్ వైపుగా రాష్ట్రాన్ని బాగా అగ్రగామిగా నిలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరోసారి సిఐఐ సదస్సు పెట్టారు విశాఖపట్నంలో. 700 కంపెనీలు ఒకేసారి రావడం, ఎంఓఐలు కుదుర్చుకోవడం 2 రోజులు జరిగింది. ఇది మరి ఎలా అనిపిస్తుంది? 12 లక్షల కోట్లు అంటున్నారు, 13 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. మరి ఈ విధానంలో ముందుకెళ్తే వచ్చే 10 ఏళ్లలో ఇంకా తీసుకొస్తాము, సుస్థిరంగా ఉండడానికి మాకు ఇంకొక అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు. ఎలా ఉంది? డెఫినెట్గా టీడీపీకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలండి. ఇప్పుడు మనం ఏదైతే హైదరాబాద్ చూస్తున్నామో అది చంద్రబాబు గారి కృషితోనే వచ్చింది. ఇప్పుడు ఏది ఒక రోజులో జరిగిపోదు కదా, ప్రతిదానికి టైం పడుతుంది. ఇప్పుడు మనం పని అనేది పర్ఫెక్ట్గా స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 10 ఇయర్స్లో ఒక హైదరాబాద్ ఎలా అని చెప్పుకున్నామో అమరావతిని ఇంకా గొప్పగా చెప్పుకునే ఛాన్సెస్ వస్తాయి. సో డెఫినెట్గా అంటే మనం ఒకళ్ళ మీద పార్షియాలిటీ తీసుకోకుండా జెన్యూన్గా చదువుకున్న వాళ్ళందరూ ఎవరు ఏం వర్క్ చేశారు, ఎవరు ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు, మనకి ఏది ఉపయోగపడుతుంది అనే దాని మీద ఇచ్చేసి ఓట్ చేసి నెక్స్ట్ టీడీపీ మంచి చేస్తే ఖచ్చితంగా టీడీపీని గెలిపిస్తే దే విల్ షో వాట్ దే ఆర్. ఈ గ్రీన్ హైడ్రోజన్ కర్మాగారాలు అంటున్నారు, ఇంకొకటి 2 డేటా సెంటర్లు కూడా వస్తాయి అంటున్నారు. మరి ఈ విధంగా చూసుకుంటే ఐటీ సెక్టార్ విశాఖపట్నం కేంద్రంగా ఉండటం వల్ల మరొక పెద్ద మెట్రోపాలిటన్ సిటీగా అది రూపుదిద్దుతుందంటారా? అంటే ఈ విధానంలో ఏది ఐటీ సెక్టర్ విధానం? దాని గురించి ఐడియా లేదండి. బట్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కాబట్టి, నారా లోకేష్ గారు కూడా అంత పర్ఫెక్ట్గా చెప్తున్నారు కాబట్టి మేబీ ఇట్ కెన్ బి చేంజ్. ఇప్పుడు తెలియని వాళ్ళకి కూడా ఇలా డేటా సెంటర్స్ అంటే ఏంటి అన్న దాని గురించి కూడా చెప్తున్నారు. అండ్ ఎవరిని అడిగినా కానీ గూగుల్ డేటా సెంటర్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. అంత పెట్టుబడి తేవడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. అని ఎంత ఎఫిషియెంట్ అయితే తెచ్చారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిన దాని క్వశ్చన్ గురించి అయితే నాకు ఐడియా లేదు. మేబీ ఇట్ కెన్ బి, ఎందుకంటే వాళ్ళు మేము చేసి చూపిస్తాం అంటున్నారు కాబట్టి మేబీ ఇట్ కెన్. ఇప్పుడు కుదుర్చుకున్న ఎంఓయూలు కూడా చాలా పారదర్శకత్వంగా ఉన్నాయి, చాలా కాన్ఫిడెంట్గా కుదుర్చుకున్నాము, ఇది ఏదో నామకే వాస్త అన్నట్టుగా కాకోకుండా అంటున్నారు. మరి ఈ విధానంలో ముందుకెళ్తే రేపు రాష్ట్రం ఎలా ఉండబోతుంది? పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళే అవసరం ఉండదంటారా విద్యార్థులు స్కిల్స్ కోసం? మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఆంధ్రప్రదేశ్ యూత్ జాబ్స్ లేక హైదరాబాద్లోనే జాబ్ చేసుకుంటూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంత కాదనుకున్నా వాళ్ళకి 10 to 15K వృధాగా ఖర్చులకు పోతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా పీజీలకి డబ్బులు కట్టుకోవాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఇలా డెవలప్మెంట్ అనేది జరగడం వల్ల మన యూత్ మనకి తిరిగి వచ్చేస్తారు.
మనకి ఇక్కడ అక్కడికి పెట్టే ఖర్చు ఏదో ఆ 15,000 10,000 కానీ వాళ్ళు ఇక్కడ ఖర్చు పెట్టుకుంటారు, ఆ ఫ్యామిలీకి ఖర్చు పెట్టుకుంటారు. సో డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది వచ్చింది. అక్కడికి ఖర్చు పెట్టే డబ్బు ఏదో మన యూత్ ఇక్కడే ఉంటూ ఇలా చేస్తే డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది జరిగిద్ది. డెవలప్మెంట్ జరగాలనే యూత్ కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు కూడా ఎంప్లాయ్మెంట్ అనేది వస్తే మేము ఒకరి మీద ఆధారపడకుండా మేము చదువుకొని మా అమ్మ నాన్నని బాగా చూసుకుంటాం కదా. డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది జరగాలి. టీడీపీ చేసి చూపిస్తుందని అనుకుంటున్నాం. డెఫినెట్గా చేస్తాం. ఈ విధానంలో ఐటీ మినిస్టర్ గారి యొక్క సపోర్ట్ ఎలా ఉంటుంది? ఆయన ఏదైతే ఈ వర్క్ చేసే విధానం, ఈ కంపెనీలు తీసుకురావడం కానివ్వండి, పైన మాట్లాడడం కానివ్వండి, ఫారెన్ టూర్స్ వెళ్ళి రావడం కానివ్వండి, ఇదే విషయాలపైన ఎలా అనిపిస్తుంది? ఆయన చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నారండి. అదే చెప్తున్నాం కదా, ఆయన ఏం చేసినా కానీ ఆయన మాట్లాడే విధానం చాలా పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళు ఏంటి మేము ఏం చేసాం అనేది ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మేము చేసి వచ్చామన్న దానికన్నా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది గ్రేట్ కదా, జనాలకు అర్థమయ్యేలా చెప్పడం అనేది గ్రేట్. అది బాగా చేస్తున్నారు. ఆయన కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను నేను. ఆయన ప్రజలు అడిగే క్వశ్చన్స్కి మీరు ఆయన ఇచ్చే సమాధానం కానీ చాలా బాగుంది. ఒక ఎడ్యుకేటెడ్ అండ్ హీ సో ఎఫిషియెంట్ ఐటీ మినిస్టర్ నేను అనుకున్నా. నమస్కారం అండి. సంవత్సరంన్నర పరిపాలన రాష్ట్రంలో అగ్రమగామిగా ఉండాలని చెప్పి విశాఖ కేంద్రంగా పెట్టుబడులకి స్వర్గధామం అని చెప్పి కంపెనీలకి ఆస్కారం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? నిన్న చూసుకున్నా, మొన్న చూసుకున్నా కానీ 2 రోజుల్లో కూడా ఏదైతే ఉందో 12 లక్షల పెట్టుబడులు, అంటే 12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి కంపెనీల ద్వారా అంటున్నారు. చేసుకున్న ఒప్పందాలు కూడా సరైనవి అంటున్నారు. అరకొరగా కాకోకుండా ఏదో మీడియా కవరేజ్ కోసం కాకోకుండా గట్టిగా చేశామంటుంది. మరి లోకేష్ గారి ప్రోద్బలం ఎలా ఉంది ఐటీ మినిస్టర్ గారు? లోకేష్ గారు యువత గురించి బాగా కష్టపడి ఆయన ఉద్యోగాల కోసం ప్రతినిత్యం కృషి చేస్తూ ఆయన చాలా బాగా చేస్తున్నారు. దాంతోపాటు 70 సంవత్సరాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి కంపెనీ రావాలి, ప్రతి పౌరుడు నిరుద్యోగి కాకుండా ఉండాలని వాళ్ళు చేసే కృషి చాలా బాగుంది. ఇంకా మంచి కంపెనీలు వచ్చి కుర్రోళ్ళకి జాబులు ఇస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విదేశాలకు వెళ్ళే పని లేకుండా కుర్రోళ్ళంతా శుభ్రంగా ఇక్కడే జాబులు చేసుకొని వాళ్ళ బతుకులు బతుకుతారని చాలామంది కోరికగా ఉన్నారండి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే కంపెనీలన్నీ వస్తాయి. కుర్రోళ్ళందరూ ఇక్కడే జాబులు చేసుకొని వాళ్ళ అమ్మ నాన్నలకి కొంచెం తోడుగా వీళ్ళు కష్టపడి బాగా మంచి కంపెనీలో రాగానే వీళ్ళ ఉద్యోగాలు కూడా ఎక్కువగా వస్తారు అని ఆశిస్తున్నామండి మేము. ఈ సిఐఐ సదస్సులో 40 దేశాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది సార్. మరి ఎంత పెద్ద ఎత్తున ఉద్యోగాలంటే 13 లక్షలు అంటే మామూలు విషయం కాదు. మరి ఈ విధానంగా నేర్చుకుంటే ఒక పక్క నైపుణ్య కేంద్రాలు కూడా పెట్టి నేర్పుతున్నారు. అందులోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లని కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఎలా ఉంటుంది? యువత కొంచెం ఆశలు పెట్టుకోవచ్చా? అంటే 2 సంవత్సరాల్లో బయటకు వచ్చే వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకుని కానివ్వండి, డిగ్రీల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎలా ఉంటుంది? అవునండి, యువత ఆశలు పెట్టుకోవచ్చు అండి. చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ తీసుకొస్తారు. నారా లోకేష్ గారు బాగా కృషి చేస్తున్నారు. వాళ్ళిద్దరూ బాగా చేస్తారు. దాంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్యోగాలు కుర్రోళ్ళకు యువత కోసం బాగా కష్టపడుతున్నారు. ఆయన కూడా కంపల్సరీగా ఉద్యోగాలు వస్తాయండి. ఇలాగే మన చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఇంకా ఉద్యోగాలు కంపెనీలు వచ్చి మన అమరావతిలోనే కుర్రోళ్ళంతా ఉద్యోగాలు చేసుకునేలాగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10-15 సంవత్సరాలు ఉంటే ఇంకా బాగుపడిద్దని ఆశిస్తున్నామండి. రాష్ట్రానికి ఆదాయ వనరుల మార్గంగా ఇది కూడా ఒకటి ఉండటం వల్ల రేపు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. యువత ఇక్కడే ఉండి సంపాదించుకోవచ్చు అనేది వాళ్ళ వాదన. మరి ఈ విధంగా చూసుకుంటే ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది సార్? ఇప్పుడు హైదరాబాద్ కానివ్వండి, పక్కన బెంగళూరు కానివ్వండి, చెన్నై, తమిళనాడు వెళ్లాల్సి వస్తుంది కదా, ఏదన్నా కావాలన్నా లేదా నేర్చుకోవాలన్నా. ఇప్పుడు ఆ విధానం కొంచెం ఈ రాబోయే 4 ఏళ్లలో తగ్గుతుందంటారు? ఆ విధానం కంపల్సరీ తగ్గిద్దండి. ఇప్పుడు చూసుకుంటే మన వైజాగ్ని బాగా డెవలప్ చేయాలని సీఎం గారు ఇక్కడే కంపెనీలు కూడా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అక్కడ అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి అక్కడ కుర్రోళ్ళకి జాబులు వస్తాయని బాగా కృషి చేస్తున్నారు. కంపల్సరీగా ఈ 2-3 సంవత్సరాల్లో వాళ్ళు చేసి చూపిస్తారని మాకు బాగా నమ్మకం ఉంది. నమస్కారం అండి. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే సంవత్సరంన్నర పరిపాలన, సంక్షేమం ఒకవైపు, డెవలప్మెంట్ ఒక ఎత్తు. మరి విశాఖపట్నంలో 2 రోజుల నుంచి జరుగుతున్న సదస్సు, సిఐఐ సదస్సులో పెట్టుబడుల ఆస్కారం అంటున్నారు. యువతకి పెద్దపీట వేసి ఉద్యోగ కల్పనే మా బాధ్యత అంటున్నారు. రాష్ట్రానికి ఒక ఆదాయ వనరు కూడా ఉండాలి అంటున్నారు. ఏమంటారు? ఉద్యోగాలు కల్పించడం వల్ల చాలా వరకు యూత్కి చాలా మంచిది. చాలా వరకు ఉద్యోగాలు వస్తే చాలా వరకు ఏంటంటే నిరుద్యోగులు అనేది వాళ్ళు ఉన్న వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళకు ఒక అవకాశం వచ్చినట్టే. కాబట్టి ఇప్పుడున్న పరిపాలన అలాంటివి కల్పిస్తే చాలా మంచిది. కల్పించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న యూత్కి ఏంటంటే చాలా ఉద్యోగాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఉద్యోగాలు ఇచ్చి మంచిగా చేయాలని కోరుకుంటున్నాను అన్నమాట. చూసుకున్నట్లయితే 13 లక్షల ఉద్యోగాలు వచ్చే 5 ఏళ్లలో ఇవ్వగలం అంటున్నారు. ఒక పక్క 2 ఐటీ పార్కులు అంటున్నారు, ఒక పక్క 2 డేటా సెంటర్లు అంటున్నారు. ఇంకో పక్క చూసుకుంటే రిలయన్స్ కంపెనీలు కూడా వస్తాయి అంటున్నారు. గ్రీన్ హైడ్రోజన్ పార్కులు అంటున్నారు. ఈ విధానంలో ముందుకెళ్తే పక్క రాష్ట్రాలకు వెళ్ళి నేర్చుకుని అక్కడ సెటిల్ అయ్యే కంటే ఇక్కడ ఉండొచ్చు అంటారా? రేపు కంపల్సరీగా ఉండొచ్చు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది కంపల్సరీగా రావాలి.
అలాంటి ఐటీలో వస్తేనే మనకి నిరుద్యోగులు ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే సరైన జాబ్లు వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఇతర దేశాలకు వెళ్లకుండా ఇక్కడే చేసుకుంటారు కాబట్టి కంపల్సరీగా ఉద్యోగాలు రావాలి అని కోరుకుంటున్నాం అన్నమాట. చూసుకున్నట్లయితే 13 లక్షల ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు. మరి ఈ విధానంలో చూసుకుంటే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు కూడా పెడతామంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు కూడా ఆపర్చునిటీ ఉంది. త్వరలో అవి కూడా రిలీజ్ అవుతాయి అంటున్నారు. నిజంగా ఆ స్కిల్ డెవలప్మెంట్లు నేర్చుకుంటే ఉపయోగపడుతుందా ఇక్కడ మనకున్నది ఇప్పుడున్న డెవలప్మెంట్ వల్ల కంపల్సరీగా అలాంటివి రావాలి. వస్తే మాత్రం కంపల్సరీగా మాత్రం డెవలప్మెంట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇతర దేశాల కన్నా మనకే డెవలప్మెంట్ అయితే మన ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు ఇక్కడే చేస్తారు కాబట్టి ఎక్కడికి వెళ్ళకుండా. అది రేపు జనవరిలో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. షెడ్యూల్ కూడా 3 నెలల ముందే పెడతా ఉంటారు. పదవీ కాలం ఇంకా 3 నెలలు ఉన్నప్పటికీ కూడా జనవరి నుంచి లెక్కేసుకున్నా మరి ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం ఇచ్చిన పథకాలు సంక్షేమాలు వర్కౌట్ అయ్యి ప్రజలు ఎటువైపు ఉన్నారు? కంపల్సరీగా ఇప్పుడున్న ప్రభుత్వం కంపల్సరీ ఉద్యోగాలు ఇస్తారని అందరూ భావిస్తున్నారు. కంపల్సరీగా జనవరి నుంచి కంపల్సరీగా అందరికీ జాబులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా వస్తాయి కూడా ఇప్పుడున్న 3 ఏళ్లలో. అది ఎలా ఉందన్న చంద్రబాబు నాయుడు గారు పనితీరు, ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, మరి ఐటీ మినిస్టర్ లోకేష్ గారు, ఈ ముగ్గురిని కంపారిజన్ చేస్తే మీకు బాగా ఎవరు వెళ్తారు? ముగ్గురు బాగా చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే మనకు డెవలప్మెంట్ ఒకటి కావాలి, ఉద్యోగాలు ఒకటి కావాలి, ఉన్న అభివృద్ధి అనేది మనకి ఎక్కువ కావాలన్నమాట. ఎందుకంటే బయట వెళ్ళకుండా ఇక్కడే ఉద్యోగాలు రావాలి, ఇక్కడే చేయాలి కాబట్టి ఆ ముగ్గురు బాగా చేస్తున్నారు. ఇబ్బంది ఏమీ లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.